సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి తమ్ముడు మిమ్మల్ని గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? యవన పిల్లలు సెలవు దినాలే కదా, అమ్మా నాన్న కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు వారితో ఏకీభవించి కుటుంబ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారా? సెలవు దినాలు ప్రతి దినం కుటుంబంలో మానక కుటుంబ ప్రార్థన జరిగించుకోవాలని మీ కుటుంబ సభ్యునిగా ప్రేమతో బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మీ అందరి ప్రార్థన ద్వారా ఒంగోలు చీరాల్లో మీటింగ్స్ బహు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తున్నారు. ఈరోజు చీరాల్లో చివరి రోజు సభ. అందరూ ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఈ మాసపు చివరిలో మెదక్ టౌన్లో సిఎస్ఐ గ్రౌండ్ నందు మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున 4 రోజులు సువార్త సభలు ఆ పట్టణం పరిసర ప్రాంతాల్లో గొప్ప విజయోజ్వాల కృపగల దేవుడు కలుగు చేయనట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ, ప్రస్తుతం నేను చీరాలలో ఓ క్రైస్తవ కుటుంబానికి చెందిన ఒక అద్భుతమైన రిసార్ట్లో ఉండి మీతో వాక్యం పంచుకోవటానికి ప్రభు నాకు సహాయం చేశారు. నా వెనుక చూస్తూ ఉన్నారు కదా, సింహం గొర్రెపిల్ల. సింహము గొర్రెపిల్ల రెండు ప్రక్కనే కూర్చున్నాయి. ఎంత అద్భుతం! ఈ దినాల్లో సింహం కంట గొర్రెపిల్ల కనపడితే ఇక నిమిషం తర్వాత ఆ గొర్రెపిల్ల కనపడదు, మొత్తం ఖైమైపోయి ఉంటుంది. ఆ సింహం పొట్టలోకి పోతుంది. కానీ ఇక్కడ చిత్రకారుడు చెక్కినటువంటి అద్భుతమైన కళాఖండం ఏంటంటే సింహము గొర్రెపిల్ల రెండు ప్రక్కనే ఒకే చోట నివసిస్తూ ఉన్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? ప్రవచన గ్రంథాల్లో, ప్రత్యేకంగా యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం చూస్తాం. 1000 ఏండ్ల పరిపాలనలో సింహము గొర్రెపిల్ల, సింహము ఎద్దు కలిసి ఒకే చోట, తోడేలు గొర్రెపిల్ల, నాగుబాము పసివాడు, పాము పసివాడు ఒకే చోట కలిసి ఆడుకుంటారని, కలిసి జీవిస్తారని ప్రవచన గ్రంథాల్లో ప్రత్యేకంగా మనం చూస్తాం. దైవజనమా, ఎప్పుడో 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఆ కార్యం చేయబోవటం మాత్రమే కాదు, నేటి దినాల్లో కూడా సింహం లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు, గొర్రెపిల్ల లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు, వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట కలిసి బ్రతికేటట్లుగా ఈ దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మరొకసారి చెప్పమంటారా? సింహం లాంటి క్రూరత్వం భర్తలో ఉన్న, గొర్రెపిల్ల లాంటి సాధుత్వం భార్యలో ఉన్న వారిద్దరూ కలిసి ఒకే చోట బ్రతకగలిగేటట్లుగా యేసుక్రీస్తు వారు నేటి దినాల్లో కూడా, ఆ దినాల్లో కార్యం చేశాడు, నేటి దినాల్లో కూడా నా ప్రభు కార్యం చేయగలడు. తమ్ముడు, చెల్లి, ఇంట్లో నీ భర్త స్వభావం క్రూరమైన స్వభావమా? పిల్లల స్వభావం క్రూరత్వంతో కూడుకున్న స్వభావమా? నువ్వు గొర్రెపిల్లలాగా ఎంత దీనత్వం చూపించినా అత్త ప్రతిదానికి కసురుకుంటూ, లేనిపోని మాటలంటూ, ఆడపడుచులు క్రూరత్వంగా ప్రవర్తిస్తూ, నీ పట్ల శాడిటిజం చూపిస్తూ క్రూరంగా నేను హింసిస్తున్నారా? నేను వేగలేనయ్యా, ఈ ఇంట్లో నేను బ్రతకలేనయ్యా అని అనుకుంటున్నావా? యేసుక్రీస్తు శిలువ శక్తిని ఆశ్రయిస్తే సింహము గొర్రెపిల్ల కలిసి ఒకే చోట కలిసి బ్రతికేటట్లుగా నా దేవుడు కార్యం చేయగలడు. ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు వారు మాట్లాడుతూ ఓ దివ్యమైన మాట అంటాడు. యేసుక్రీస్తు శిలువ రక్తం
ఎలాంటి అద్భుత కార్యం చేసిందో ఆ భక్తుడు మాట్లాడుతూ చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మాకును మీకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. విన్నారా? ద్వేషమును సంహరించి, ఎవరి మధ్యలో ఉన్న ద్వేషాన్ని? యూదులకు అన్యులకు ఉన్న ద్వేషాన్ని పౌలు గారు అంటాడు కదా, మాకును మీకును ఉన్న ద్వేషమును సంహరించి. నిజమే, యోధాజాతికి అన్యజాతికి ఒక భయంకరమైన ద్వేషం. యూదులు అన్ని జనులను కుక్కలతో, కుక్క పిల్లలతో పోలుస్తున్నట్లుగా వాక్యంలో చూస్తాం. అయితే యేసుక్రీస్తు శిలువ శక్తి ఏం చేసిందో తెలుసా? యూదులకి అన్య జనాంగానికి మధ్యలో ఉన్న అడ్డుగోడ యేసుక్రీస్తు వారి రక్తం పడగొట్టి ఆ ఉభయులను ఏకం చేసి ఒక్క పురుషునిగా మార్చిందట. నిజమే, ఈరోజు ప్రపంచ దేశాల్లో కుల, వర్గ, మత, ప్రాంతీయ ఈ మధ్య ద్వేషాలుండి, మీ కులం వేరు, మా కులం వేరు, మీరు అంటరాని వారు, మేము అగ్రకుర్రం, మీరు నిమ్న జాతి, మాది ఉన్నత జాతి అని ఈ కుల గోడలను బట్టి ప్రజల మధ్యలో ఒకప్పుడు ద్వేషం ఉండేది. అద్భుతం తెలుసా? యేసుక్రీస్తు వారి శిలువ రక్తం ఆ ద్వేషాన్ని పడగొట్టి ఈరోజు మందిరాల్లో చూడండి, రకరకాల కులస్తులు ఒకే చోట కూర్చొని ఏక శరీరంగా మారి ఒకే దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆ కులాల మధ్యలో ద్వేషం, ఒకప్పుడు ఆ కులాల మధ్యలో పగ. ఆ ద్వేషాన్ని సంహరించిందే యేసుక్రీస్తు వారి శిలువ రక్తం. తమ్ముడు, చెల్లి, ఇంట్లో సింహాల్లాంటి వ్యక్తులున్నా, నువ్వు గొర్రెపిల్ల లాంటి వ్యక్తివైనా, మీరు కలిసి కాపురం చేసేటట్లు, ఒకే చోట సంతోషంగా బ్రతికేటట్లు నీ దేవుడు నీ బ్రతుకులో కార్యము చేయగలడు. భిన్నమైన మనస్తత్వాలను, ద్వేషాన్ని దేవుడు ఎలా సంహరించగలడో బైబిల్లో అనేక సంఘటనలు, ప్రత్యేకంగా 2 సంఘటనలు నాకు బహు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. ఆ 2 సంఘటనలు ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం చివరికి వచ్చేసరికి బెన్యామీనీయులు ఒక లేవి గోత్రీకుడి భార్యని, అంటే ఒక దైవ సేవకుడి భార్యను చెరపటాన్ని బట్టి ఆ లేవీయుడు తన భార్యను 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపిస్తాడు. అయ్యా, నాకు న్యాయం తీర్చండి, బెన్యామీయులు నా భార్యను పాడు చేశారు అని. అప్పుడు తతిమా గోత్రాల వారు బెన్యామీయులను పిలుస్తారు. మీ పిల్లలు చేసింది తప్పు, ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళని అప్పగించండి, దండిస్తాము అని. వాళ్ళు అప్పగించకపోగా తప్పు చేసిన వాడికి సపోర్టుగా ఇజ్రాయేలు మీద యుద్ధానికి వస్తారు. భయంకరమైన యుద్ధం జరిగింది. సుమారుగా 22,000కు పైగా, ఇంకా 20,000కు పైగా బెన్యామీను గోత్రీకులు అక్కడ చంపబడ్డారు. చంపబడిన తర్వాత ఇజ్రాయేలీలంతా ఏమని తీర్మానం చేసుకున్నారో తెలుసా? ఇజ్రాయేలు 12 గోత్రాలలో నుండి బెన్యామీను గోత్రాన్ని కొట్టేస్తా ఉన్నాం. బెన్యామీను గోత్రీకులు ఇక మీదట ఇజ్రాయేలు గోత్రీకులుగా పరిగణించరు అని న్యాయాధిపతుల చివరి గ్రంథంలో మనం లేఖనాలు చూస్తాం. రైట్, అంటే 11 గోత్రాల వారికి, బెన్యామీను గోత్రానికి బద్ధ శత్రుత్వం అనే కంటే కూడా ఓ రకంగా గోత్రాన్ని దేవుడే కొట్టేశాడు, ఇజ్రాయేలీలు కొట్టేశారు. విచిత్రం. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉన్న గ్రంథం ఏది? సమూయేలు గ్రంథం. మీరు అనొచ్చు రూతు గ్రంథం ఉంది కదా అని. రూతు గ్రంథం కూడా న్యాయాధిపతుల కాలంలోదే. సరే, విన్నారు కదా. సమూయేలు గ్రంథం ఉంది కదా, మొట్టమొదటి గ్రంథం న్యాయాధిపతుల తర్వాత. సమూయేలు గ్రంథం ప్రారంభంలో సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలి అంటారు. నేను మిమ్మల్ని అడుగుతా, రాజుగా ఎన్నుకునేటప్పుడు దేవుడు
ఏ గోత్రంలో నుంచి రాజుగా ఎన్నుకున్నాడు? ఆ, దేవుడు రాజుగా ఎన్నుకున్న మొదటి వ్యక్తి పేరేంటి? సౌలు. తకమని సమాధానం చెప్పండి. సౌలు ఏ గోత్రికుడు? యోధా గోత్రికుడా? నో. రూబేను గోత్రికుడా? నో. యోసేపు గోత్రికుడా? నో నో, కానే కాదు. ఏ గోత్రికుడు? మనష్య గోత్రికుడా? నో. మరే గోత్రికుడు? ఎస్, సౌలు బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుడైన సౌలును రాజుగా దేవుడు నియమించి ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. ఇతడు ఇక మీదట ఇశ్రాయేలీయులకు రాజు అని. మిమ్మల్ని అంట, అసలు వాళ్ళ మధ్య బద్ధశత్రుత్వం ఉంది కదా. సింహం గొర్రెపిల్ల లాంటి ద్వేషం వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది కదా. సౌలును ఇశ్రాయేలీయులు యాక్సెప్ట్ చేశారా లేదా? చెప్పండి ఒకసారి. ఎవరైనా ఇతడు మాకు రాజుగా వద్దు, మేము బెన్యామీను గోత్రాన్ని కొట్టివేసిన గోత్రాన్ని మీరెట్లా రాజుగా ఎన్నుకుంటారు అని ఎవరైనా తిరస్కరించారా? నో. ఒకప్పుడు సింహము, ఎస్, గొర్రెపిల్ల లాంటి ద్వేషం, వారి మధ్యలో అలాంటి క్రూరత్వం ఉన్న అద్భుతం, వాళ్ళు కలిసి బ్రతికేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఒకవేళ మీ కుటుంబంలో కూడా బెన్యామీను గోత్రానికి తతిమ 11 గోత్రాలకి మధ్యలో ద్వేషం ఉన్నట్లుగా మీ ఇంట్లో ద్వేషం, పగ, ఒకరంటే ఒకరికి పడక, ఏదో పేరు కలిసి కాపురం చేస్తున్నారు కానీ బద్ధ శత్రువులుగా భార్యాభర్తలు కలిసి బ్రతుకుతున్నారా? బద్ధ శత్రువులుగా అన్నదమ్ములు బ్రతుకుతున్నారా? బద్ధ శత్రువులుగా ఒకే సంఘంలో బ్రతుకుతూ బద్ధ శత్రువులుగా సంఘాల్లో జీవిస్తున్నారా? ఒక శుభవార్త, యేసుక్రీస్తు శిలువ శక్తిని మీరు ఆశ్రయిస్తే సింహము గొర్రెపిల్ల కలిసి బ్రతికేటట్లుగా కార్యాలు చేసిన దేవుడు మీ మధ్యలో ఉన్న ద్వేషపు గోడను పడగొట్టి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో నా దేవుడు నీ కుటుంబాన్ని నింపునుగాక. రెండవది, బైబిల్లో నాకు అద్భుతం అనిపించే సంఘటనలో మరో అద్భుతమైన సంఘటన. ఏశావు 400 మందితో యాకోబును ఎదుర్కోవటానికి వచ్చాడు. విన్నారా? కలుసుకోవటానికి వచ్చాడని రాయలేదు అక్కడ. బైబిల్లో చూడండి, ఎదుర్కోవటానికి. ఎదుర్కొనుట అనే పదం ఎక్కడ వాడతాం? బహాబహి. నీ దమ్మెంతో నా దమ్మెంతో తెలుసుకున్నావరా, బస్తీమే సవాల్ అని అంటారే కదా. అక్కడ బాహాబహి కాడ ఎదుర్కోవటం అనే మాట చూస్తాం. ఇక్కడ ఒక విలువైన మాట చెప్తా. వాస్తవంగా యాకోబు అనుకున్నాడు, నాన్న నన్ను కలవటానికి వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి వస్తున్నాడు కదా, ఈ స్థలంలో రక్తం ఏరులై పారుతుంది, నాన్న నన్ను చంపేస్తాడు, 400 మందితో వస్తున్నాడు, ఇక అయిపోయింది నా పని అని యబ్బోకు దగ్గర రాత్రి ప్రార్థన చేశాడు. సరే, తెల్లారింది. విచిత్రం తెలుసా? కత్తితో పొడి చంపుతాడు అని అనుకున్న ఏశావు అసలే వేటగాడు. అంటే వేటగాడు అంటే క్రూరత్వం కలిగిన వాడు. అంత క్రూరత్వం కలిగిన వేటగాడు తను ఎదుర్కోవటానికి వస్తుంటే, ఏమండి, అడవిలో జంతువులను వేటాడినట్లుగా నాన్న నన్ను కూడా వేటాడతాడు, చంపేస్తాడు అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, యాకోబు దగ్గరికి ఏశావు రావటంతో తమ్ముడు మెడ మీద పడి ఏడ్చి మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. రక్తం ప్రవహించాల్సిన చోట ప్రేమ ప్రవాహం పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఏశావు సింహం లాంటి క్రూరత్వం కలిగిన వాడు, యాకోబు గొర్రెపిల్ల లాంటి సాధువు. వినారు ఈ మాట? ఏశావు సింహం లాంటి క్రూరత్వం కలిగిన వాడు, యాకోబు గొర్రెపిల్ల లాంటి సాత్వికం కలిగిన వాడు, సాధుత్వం కలిగిన వాడు. విచిత్రం, గొర్రెపిల్ల, సింహం రెండు కలిసి బ్రతికాయి. తమ్ముడు, చెల్లి, మీ ఇంట్లో కూడా ఏశావు లాంటి ద్వేషాన్ని పంచేవాళ్ళు ఉన్నారా? క్రూరత్వం కలిగిన వాళ్ళు ఉన్నారా? టక్కరి అయిన వేటగాళ్ళు ఉన్నారా? ఏశావు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారా? నేనంట, వాళ్ళు ఎంత క్రూరులైనా నీ దేవుని బలం ఎదుట, నీ దేవుని కార్యాలు ఎదుట, యేసుక్రీస్తు శిలువ శక్తి ఎదుట
ఎప్పటికైనా యేసుక్రీస్తు శిలువ శక్తి ఎదుట ఎప్పటికైనా వారు పాదాక్రాంతులు కావాల్సిందే. ఆమేన్. అయితే సుమి, ఇక్కడ ఒక విలువైన ఖరీదైన మాట చెప్తా. సింహము గొర్రెపిల్ల కలిసి ఉన్నట్లుగా మన ఇంట్లో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు ఒకే చోట కలిసి ఉండాలంటే క్రైస్తవుల్లో ఉండాల్సిన గుణం చెప్తా. యేసు ప్రభు వారు అంటారు కదా, నేను గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వాళ్ళ మధ్యలో గొర్రె పిల్లల్లాగా ఉండకండి. యేసయ్య అంటారు, పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులునయుండుడి అంటాడు. తమ్ముడు, చెల్లి, ఈ ఒక్క సూత్రాన్ని మీరు పాటించగలిగితే భిన్నమైన మనస్తత్వాలు మన ఇంట్లో ఉంటాయి. ఒకడు తోడేలు లాంటివాడు, ఒకడు నక్క లాంటివాడు, ఇంకొకడు కుక్క లాంటివాడు, ఇంకొకడు గొర్రెపిల్ల లాంటివాడు, ఇంకొకడు క్రూరమైన సింహం లాంటివాడు, మరొకడు చీల్చే తోడేలు లాంటివాడు, గాడిద లాంటివాడు, గుర్రం లాంటివాడు. ఒకే ఇంట్లో వినండి, నానాజాతి సమితి ఉంటుంది ఒకే ఇంట్లో. భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. అయితే నేను అంటా, పాము వలె వివేకంగా పావురము వలె నిష్కపటంగా నువ్వు బ్రతికితే భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కూడా ఒకే చోట సంతోషంగా కాపురం చేసేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అయ్యా, పాము వలె వివేకమా, పావురం వలె నిష్కపటమా? నాకు ఇది గుర్తొచ్చినప్పుడల్లా మన సంఘంలో జరిగిన ఒక యథార్థ ఘటన. ఒక అన్న తన జీవిత భాగస్వామితో కలిసి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. ఏంటన్నా వచ్చారు అన్న మా మ్యారేజ్ 25 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాల మా వివాహ సందర్భంగా మీ చేత ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను అన్నాడు. నేను ఉండబట్టలేక సరదాగా అడిగా, ఈ 25 సంవత్సరాలు మీ దాంపత్యంలో ఎన్నిసార్లు మీరు కొట్లాడుకున్నారన్నా అన్న. ఆయన పక్క నవ్వేమన్నాడు తెలుసా? నేను అడిగా, మీ 25 సంవత్సరాల దాంపత్యంలో ఎన్నిసార్లు కొట్లాడుకున్నారు? చెల్లి అలిగి సూట్ కేసు దద్దుకొని పుట్టింటికి ఎన్నిసార్లు వెళ్ళింది? ఎన్నిసార్లు అలిగి పుట్టింటికి వెళ్ళింది అన్న. ఆయన పక్క నవ్వి, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక్కసారి కూడా నా భార్య అలిగి సూట్ కేసు చదువుకొని పుట్టింటికి వెళ్ళలేదన్నా అన్నాడు. ఈలో పక్కమట ఒక ఆయన అన్నాడు, ఎంతకు మించిన తెల్లబద్దం భూమి మీద ఇంకోటి ఏదీ లేదన్నాడు. నేనన్నా, ఏంటన్నా అన్నట్లు అంటున్నాడు, ఈ తెల్లబద్దం అంటున్నాడు. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న కీసులాట్లు వస్తాయి కదా, అలిగి సిస్టర్ ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదా అన్న. అబద్ధం ఆడకుండా చెప్పండి అన్న. సేవకులు మీకెందుకు అబద్ధం చెప్తానన్నా? దేవుని మహా గొప్ప కృపను బట్టి మా దాంపత్య జీవితంలో ఏనాడు నా భార్య అలిగి పుట్టింటికి వెళ్ళలేదన్నా, సూటిగా చదువుకొని వెళ్ళలేదు. నేను అన్నా, అంటే మీ ఇద్దరి మీద అస్సలు కోపతాపాలు రాలేదా? కోపతాపాలు వచ్చాయన్నా, వచ్చాయి కానీ అసలు ఏనాడు సూటిగా చదువుకొని వెళ్ళాల. కోపతాపాలు వచ్చినా ఎట్లా కలిసి ఉన్నారు అన్న. ఆయన నవ్వుతూ అన్నాడు, అన్నయ్య ఏమి లేదు, నా భార్య పాములాగా వివేకంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా కోపంతో రగిలిపోతుంటే పళ్ళు పటపటమని కొరికితే కళ్ళు చింత నిప్పుల్లాగా మారి ఉరివిరివిరి చూస్తూ ఉంటే నా ఫేస్ సీరియస్గా కనపడిందంటే నా ఎదురు నిలవబడదన్నా, వాదించదన్నా, రెట్టించదన్నా, మాటకు మాట అందన్నా. నేను సీరియస్గా ఉన్నానని తెలుసుకొని బట్టలు ఆరేయటానికి బాల్కనీ మీదకో, వంట చేయటానికి కిచెన్లోకో, 2 స్థలాల్లో పని లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్కో పరిగెత్తిద్దన్నా. ఓ పావు గంట తర్వాత వస్తుంది, కూల్ అయిపోతా, నేను గొడవ పడే అవకాశం లేదు అంటాడు. నా భార్య పాము లాంటి వివేకం కలిగిందన్నా, అందుకని మా మధ్యలో గొడవలు రాలేదన్నా అన్నాడు. నేనన్నా, అయ్యా కోపం నీకేనా సిస్టర్ గారికి ఉండదా అన్న? కోపం వచ్చేది నీకు ఒక్కడికేనా, సిస్టర్ గారికి కూడా వస్తుందా అన్న. ఆయన పక్క నవ్వుతా అన్నాడు, దీనికి కోపం రాకపోవటం ఏంటన్నా, దీనికి అసలే బీపీ అన్న. దీనికి ఎప్పుడు బీపీ 150 ఉంటుంది, 150కి దక్కదన్నా.
నేనన్నా, మరి బీపీ మనిషి కొట్లాడుకోకుండా ఎట్లా ఉన్నారన్నా? అంటాడు, ఎప్పుడైనా నా భార్య కోపంతో ఉంటే ఏమి లేదన్నా, హ్యాంగర్ దగ్గరికి వెళ్తా, సొక్కాయ తగిలించుకుంటా, బజార్కి వెళ్ళిపోతా. పెద్ద కోపం అయితే గంట తర్వాత వస్తా, చిన్న కోపం అయితే అర్ధగంట తర్వాత వస్తా. అన్నో వచ్చేటప్పుడు చేతులతో రానన్నా, పొకోడి పొకోడి పొట్లం తీసుకొని వస్తానన్నా అన్నాడు. ఎందుకయ్యా పొకోడి పొట్లం అన్నా? అంటాడు, మా ఆవిడకి పొకోడి అంటే పిచ్చి ప్రేమ అన్నా. చనిపోయే ఆఖరి క్షణాల్లో భార్యమణి నీ చివరి కోరికేంటో చెప్పు అని అంటే, పొకోడి తిని చచ్చిపోవాలని ఉందయ్యా అని అంటది. దాని వీక్నెస్ నాకు తెలుసు. అనయ్య వచ్చి పొకోడి పొట్లం వేసానంటే చాలు, మనిషి కూల్ అయిపోద్ది అంటాడు. నా భార్య వివేకంగా ఉండటమే కాదు, నేను కూడా వివేకంగా బ్రతుకుతానన్నా. కోపం అనేది మగవాళ్ళ పేటెంట్ హక్కు, మగవాళ్ళకు మాత్రమే కోపం ఉంటుందని కాదుగా. ఏమండి, స్త్రీలకు కూడా కోపం ఉంటుంది. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు ఏమైనా పైనుంచి వచ్చిన దేవదూతలా? వాళ్ళు ఏమైనా దేవతామూర్తులా? వాళ్ళది రక్త మాంసాలు కలిగిన శరీరమే కదా, వాళ్ళకి కూడా కోపం ఉంటుందన్న. కాకపోతే మన మగజాతికి ఉన్న రోగం ఏంటంటే అంటున్నాడు ఆయన, మన మగజాతికి ఉన్న రోగం ఏంటంటే కోప్పడితే మేమే కోప్పాడాల, అది మా పేటెంట్ హక్కు. మేము తప్పితే ఇంకొకరు ఎవరు కోప్పడకూడదు. ఆడోళ్ళు కోప్పట్టం అవమానం. అది ఒక రోషంగా ఎంచుకుంటారన్న. నా దగ్గరికి వచ్చేసరికి నేను కూడా పావులాగా వివేకంగా ఉంటాను. మనిషి కోపంగా ఉంటే కొంచెం ముఖం చాటేస్తానన్న. దీన్ని ఏమంటారో తెలుసా బిడ్లరా? సింహము, గొర్రెపిల్ల భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు నీ ఉద్యోగ స్థలంలో ఉంటారు, నీ బంధువుల మధ్యలో ఉంటారు, నీ రక్త సంబంధికుల మధ్యలో ఉంటారు, చివరికి నువ్వు వెళ్ళే సంఘాల్లో కూడా ఉంటారు. విన్నారా? సంఘానికి వచ్చే వాళ్ళందరూ దేవదూతలు అనుకున్నారా? ఏమంటే దయ్యానికి అన్నలు కూడా చర్చికి వస్తారు. చర్చికి వచ్చే వాళ్ళందరూ దేవదూతలు కాదు, దేవుని కుమారులేం కాదు. దురాత్మ క్రియలతో పీడించబడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే సుమి, తోడేళ్ళ లాంటి స్వభావం, గాడిద లాంటి స్వభావం, సింహం లాంటి స్వభావం, గుర్రం లాంటి స్వభావం, గొర్రెపిల్ల లాంటి స్వభావం, భిన్నమైన స్వభావాలు ఒకే ఇంటిలో ఒకే స్థలంలో ఉన్నా పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట కాపురం చేసేటట్లుగా నా దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. దీనిలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ రెండు గుణాలు యేసయ్యలో ఉంటాయి. యేసయ్య యోధా గోత్రపు కొదమ సింహం, యేసయ్య దేవుని గొర్రెపిల్ల. విన్నారా? మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు పాప పరిహారార్థం నిమిత్తమై గొర్రెపిల్లగా వచ్చారు. రెండవ రాకడలో గొర్రెపిల్లగా రాడు. జీవులకు అంతిమ న్యాయాధిపతి యోధా గోత్రపు కొదమ సింహంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాబోతున్నారు. ఆమేన్. అవును, యోధా గోత్రపు సింహంగా ఆయన వచ్చినప్పుడు క్రైస్తవులైన మనకు మెప్పు, ఘనత, మహిమ దేవుని వలన మనకు కలుగుతుంది. విన్నారా? దేవుని తిరస్కరించేవాడిని ఈ యోధా గోత్రపు సింహం చీల్చివేయబోతుంది. అంతేనా? ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తా. యేసయ్య సైతాను ఎదుట సింహం, దేవుని ఎదుట ల్యాంబ్, గొర్రెపిల్ల. మరోసారి చెప్పమంటారా? శత్రువైన సాతాను గాడికి యేసయ్య సింహం, తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి మాటకు విధేయత చూపే సాత్వికుడైన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రైస్తవుడిలో సింహం ఉండాలి, గొర్రెపిల్ల ఉండాలి, పాము ఉండాలి, పావురం ఉండాలి. అర్థమైందా? పాము ఉండాలి, పావురం ఉండాలి. ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలు ఒకే వ్యక్తిలో ఉండి సమయానికి తగినట్లుగా సమయోచిత జ్ఞానంతో వ్యవహరించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ కృపే మనకుంటే పరలోకం ఎక్కడో పైనే కాదు, ఈ భూమి మీదే కుటుంబంలోనే పరలోకాన్ని చూసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన కుటుంబాలు శాంతి సమాధానాలతో నిండుకొనున్నట్లుగా, భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒకే ఇంట్లో ఉన్న సంతోషంగా కలిసి కాపురం చేసేటట్లుగా
మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రాలు. అవును నాయన, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు మా కుటుంబాల్లో ఉన్నారు. అయినా కలిసి ఒకే చోట సంతోషంగా కాపురం చేసే కృప నాకు, నీ ప్రజలకు యేసు నామం పేరిట సమృద్ధిగా మీరు దయచేయుదురుగాక. మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఏ కుటుంబాల్లో అశాంతి, అసమాధానంతో రగిలిపోతున్నారో, కొట్లాటలతో రగిలిపోతున్నారో, వివాదాలతో రగిలిపోతున్నారో, ఆ కుటుంబాల్లో మీ రక్తాన్ని ప్రవహింపచేసి నిశ్చయంగా ఆ కుటుంబాలు శాంతితో నింపుదురుగాక, సమాధానంతో నింపుదురుగాక, ఐక్యతతో నింపుదురుగాక, ప్రేమతో నింపుదురుగాక. ఏక మనసుతో వారు కలిసి కాపురం చేయనట్లుగా యేసు నామంలో మీరే ఆ కుటుంబాల పట్ల కృప చూపుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.